హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఇంకెక్కడుంది, పెరటి గుమ్మల్లో నుంచి ఎప్పుడో బయటకు పోయింది. ఆ మొక్కల్లో కూర్చొని నిన్ను తిట్టలేని తిట్లన్నీ ఆ చెట్లని పుట్లని తిడుతూ ఇక ఈ రాత్రికి అది నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు అంటూ ఎత్తి పొడుస్తూనే దమయంతి వివరణ ఇస్తూ ఉంటే, సర్లే అది నేను చూసుకుంటా గాని నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ ఒక నిమిషం తల్లితో మాట్లాడి ఫోన్ కట్ చేసిన చేతన్ బాబా హరిప్రసాద్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీసుకొచ్చి మేనమామ పేరు రాసిన వేప చెట్టు కింద కూర్చొని చీవాట్లు పెడుతున్న కావ్యకి ఫోన్ ఇచ్చి వెళ్లారు. నువ్వు తిట్టడానికి మళ్ళీ ఫోన్ చేసావు కదా, తిట్టుకో మావయ్య, చదువు మాట మాత్రం ఎత్తుకు. డాక్టర్ చదివిన నీ పక్కన మినిమం బీటెక్ లేకపోతే బాగోదని ముక్కి ముక్కి పాస్ చేశాను. అంతకు మించి చదివే ఓపిక లేదు, ఇష్టము లేదు. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో మావయ్య అంది ఏడు పొగ్గబట్టుకొని. చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగిన పిల్ల ఇంత వయసు వచ్చినా కూడా చిన్న పిల్లలానే ముక్కు చేతితో మాట్లాడుతూ ఉంటే కాసేపు సైలెంట్ గా వింటూ నవ్వుకుంటున్నాడు చేతన్. ఎంతకీ రెస్పాన్స్ లేని మేనమామ సైలెన్స్ కి తిట్లు మర్చిపోయావా మావయ్య, గుర్తు చేయనా అంటూ ముక్కు ఎగబీలుస్తూ అడిగితే, మొత్తం లిస్ట్ రాసుకున్నావా అంటూ గయ్యమనేసరికి ఆన్సర్ లేదు కానీ నూతు నుంచి గొట్టం వేసి తీసినట్టు ముక్కుని ఓ లాగేస్తూ ఉంటే, ముందు ఆ పీకుడు ఆపవే అని తిట్టి ఇంటి విషయాలు అడుగుతూ ఉంటే ఒక్కొక్కటిగా చెప్తూ నెమ్మదిగా నార్మల్ అయింది కావ్య. ఎందుకు ఫోన్ చేసావు మావయ్య అంటూ చివర్లో అడిగితే, పనుంటేనే ఫోన్ చేయాలా అంటూ పాయింట్ చేసేసరికి, నన్ను తిట్టే పనుంటే మర్చిపోకుండా ఫోన్ చేస్తావు, ఇప్పుడు తిట్టడం లేదుగా మావయ్య, అందుకే అడిగాను అంటూ గుర్తు చేసి మరీ తిట్లు తిన్న తింగరి పాప ఇప్పుడు అనుమానం నిండిన గుండె శాంతిస్తే, రోజు ఇలానే ఫోన్ చేయొచ్చుగా మావయ్య, నువ్వు తిట్టినా బాగుంటుంది అంది గారంగా. ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ వేప చెట్టు కింద కూర్చున్నావా అంటూ అడిగితే, "ఉమ్" అని ఆదమరుపుగా చెప్పిందే అంతలో తల కొట్టుకుని, కాదు కాదు మావయ్య, కొబ్బరి చెట్టు కింద కూర్చున్నా అని సమర్థించడానికి చూస్తూ ఉంటే, నాటకాలాడమంటే కాళ్ళు విరుగుతాయి, ఏదైనా ఉంటే మొహం మీద చెప్పాలి, ఆ చెట్టును ముందు పెట్టుకుని నన్నే తిడుతున్నావుగా అంటూ కయ్యమంటుంటే, మొగుణ్ణి డైరెక్ట్ గా ఎలా తిడతాను మావయ్య, అమ్మమ్మ చెవిలో పడిందంటే నా నెత్తి మీద మొట్టి కాయలేస్తుంది, మీ అమ్మతో నేను పడలేను అంటూ కావ్య ఉక్రోషంగా ఎత్తి పొడుస్తూ ఉంటే, అమ్మ లేకపోతే డైరెక్ట్ గా తిట్టేస్తావా అంటూ నమ్మలేని ఆశ్చర్యంతో చేతను అడుగుతూ ఉంటే, తొందరపాట్లో నిజం చెప్పినందుకు నాలుగు ఖర్చుకుని, సారీ మావయ్య అంది ఎదురుగా ఉన్న చెట్టును చూస్తూ చెవి పట్టుకుని. వేసిన వేషాలు చాలు, లోపలికి పోయి పడుకో, ఇంకోసారి చెట్టుని పుట్టల్ని అడ్డు పెట్టుకుని నన్ను తిట్టావో మూతి పగులుద్ది అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటే నవ్వుకుంటూ, నిన్నొకటి అడుగుతాను మావయ్య, తిట్టకుండా ఓకే అంటావా అంటూ ముద్దు ముద్దుగా అప్లికేషన్ పెట్టుకుంటే, ఏంటది అంటూ అనుమానంగానే అడిగాడు. నిన్ను చూడాలనుంది మావయ్య, ఢిల్లీలోనే ఉన్నావుగా, వస్తాను ప్లీజ్ అంటూ చిన్న గొంతుకతో బెదురు బెదురుగా అడుగుతూ ఉంటే, ఎందుకే, నీ పెళ్లి పిచ్చితో నన్ను చంపుకు తినడానికా, పెట్టై ఫోన్ అంటూ కాల్ కట్ చేశాడు చేతన్. పెళ్లి పిచ్చి కాదు మావయ్య, నీ పిచ్చి, పెళ్లితో నిన్ను కట్టేసుకోవాలనే పిచ్చి, ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుందో, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో అంటూ చేతన్ పేరు రాసిన చెట్టుకి మొట్టికాయలు వేస్తూ చెప్తూనే అక్కడే చెక్క అడ్డం వేసి చెట్టు కొమ్మకి కట్టిన ఉయ్యాలలో కూర్చుండిపోయింది కావ్య. గంట సేపు తిట్టి తిట్టి అలసిపోయి ఇప్పుడు రుద్ర ఐరా ఆ ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ అన్ని వదిలేసిన రిలాక్స్డ్ బ్రెయిన్ తో హాయిగా పడుకున్నాడు చేతన్. ఆ తిట్లలోని తన కేరింగ్, కావ్య ఫీలింగ్స్, ఇద్దరి మధ్య బాండింగ్ చేతన్ బ్రెయిన్ కి సరిగ్గా ఎప్పుడు కనెక్ట్ అవుతుందో, కావ్య పిచ్చికి ఎప్పుడు ముడిపడుతుందో చూడాలి మరి. మార్నింగ్ ఫస్ట్ లేవగానే ముందు రోజు ఇన్సిడెంట్ గురించి ఐరా మైత్రితో మాట్లాడితే, నీ గురించి నా గురించి భయపడ్డాను కానీ అన్నయ్య మీద నాకు కోపం లేదు, మా అన్నయ్యను కూడా ఏమీ చేయలేదుగా, ఇంకా సంతోషంగా ఉంది, మా అన్నయ్యతో పాటు నేను ఇంటికి వెళ్ళిపోతాను వదినా అని మైత్రి చెప్పడమే ఐరా సీరియస్ అవుతూ, ఎవరికో భయపడి ఎక్కువ ఆలోచించి నీ ఫ్యూచర్ ని స్పాయిల్ చేసుకోకు మైత్రి, పెళ్లి అంటే కుటుంబమే, ఇట్స్ 100% కరెక్ట్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ నీది, అప్పుడు కూడా పెళ్లి అంటే కుటుంబమే,
నీకిష్టం లేని పెళ్లి నీతో ఆగదు. నీ పిల్లలు, నీ కుటుంబం మీద కూడా పడుతుంది. మనసు చంపుకొని నువ్వు బ్రతికే ప్రతిరోజు నీ పిల్లల ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సీకర్ పేరెంట్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. నువ్వు నీ ఒపీనియన్ చెప్పావు. అక్కడితో అది ఎండ్ అయిపోయింది. నాకు ప్రామిస్ చేసినట్టు నేను ఇండియాలో ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉంటున్నావు. వేరే ఆలోచనలేవి రానివ్వకు అంటూ బ్రెయిన్ వాష్ చేసి చేతి గాయం చెక్ చేసి బ్యాండేజ్ మార్చి బాత్కి వెళ్ళింది ఐరా. తన కుటుంబ నిర్ణయానికి తను సర్దుకుపోవాలి అనుకున్న మైత్రి రేపు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా తనలాగే సర్దుబాటులో మిగిలిపోతుందని ఐరా చూపించిన దృశ్యంతో మారిపోయింది. నిజమే కదా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే వాళ్ళని చూస్తూ పిల్లలు కూడా ప్రేమ అనురాగాల మధ్య సంతోషంగా ఉంటారు. ఇష్టం లేని పెళ్లిని కుటుంబాల కోసం, అవసరాల కోసం ఆడపిల్లలు మౌనంగా భరిస్తూ అన్నీ సర్దుకుపోతూ ఇష్టం లేని వ్యక్తికి అతి కష్టంగా ఒంటినప్పగించి ప్రతిరోజు చస్తూ బతుకుతుంది. అయితే అది అక్కడితో ఆగుతుందా? ఆ తర్వాత ఆమె జీవితంలోకొచ్చే సంతానం ఏమవుతుంది? ఈ దాంపత్యం నుంచి ఏం నేర్చుకుంటుంది? అసలు ఆ సంతానం పుట్టుక ఏం చూపిస్తుంది అన్నది తలుచుకుంటేనే కన్నీళ్లు పొంగుకొచ్చిన మైత్రికి కుటుంబం మొత్తం కళ్ళ ముందు కదిలింది. ఈవినింగ్ ఫ్లైట్ అందుకోవడానికి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయితే అటు నుంచి అటే టెంపుల్ కి వెళ్దామని అడిగిన రంజని గారిని మైత్రితో సహా తీసుకొని కొడుకుతో పాటే స్టార్ట్ అయ్యారు వినోద్. గంటన్నర ఫ్లైట్ జర్నీతో జైపూర్ కి వెళ్తున్న కొడుకుని ఏదో హనీమూన్ ట్రిప్ కి వెళ్తున్నట్టు సాగనంపడానికి వచ్చారు నీలిమ ఇంకా అశోక్. శిశిరం కప్పేసిన శిఖర్ ముఖంలో వసంతపు వెలుగు కనపడకుంటే అంత దూరం నుంచే మైత్రిని చూసి తెలియని అమ్మాయి అన్నట్టు రుద్ర సైడ్ వచ్చి నిలబడ్డాడు. అటువైపు ఇటువైపు పేరెంట్స్ కలవడంతో అందరూ మాటల్లో పడ్డారు. అనౌన్స్మెంట్ కోసం అసహనంగా వెయిట్ చేస్తున్న చేతన్కి డాక్టర్ పాపతో మాటలు లేవు. అలాగే డాక్టర్ పాపకి రుద్రతో మాటలు లేకపోవడంతో వదలకుండా మైత్రి ఐరా చేయి పట్టుకొని తిరుగుతోంది. డాక్టర్ పట్వాని, వాటర్ కావాలి అంటూ రిక్వెస్ట్ గా అడిగేసరికి గెస్ట్ కనుక మొహమాటంతో రమ్మని కదిలిన శిఖర్ వెంట వెళ్తూ మైత్రిని వదిలిపెట్టింది ఐరా. ఒక్కతే ఉండలేక నీలిమ గారితో ఉన్న రంజని గారి దగ్గరికి పోలేక సంబంధం లేకపోయినా పక్క పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డ రుద్ర చేతన్ మధ్యలోకి వెళ్లి నిల్చుంది మైత్రి. కౌంటర్లో వాటర్ బాటిల్ పర్చేస్ చేస్తున్న శిఖర్ ముందు నిలబడి మైత్రి మీద మీ ఒపీనియన్ ఏంటి అంటూ ఐరా సూటిగా ప్రశ్నిస్తే క్వశ్చన్లో క్లారిటీ ఉన్నా ఐరా పాప పని కట్టుకుని అడగడం వెనుక ఆంతర్యం అర్థం కాక కళ్ళు చిన్నవి చేశాడు శిఖర్. నేను మైత్రి గురించి చాలా ప్లాన్ చేసుకున్నా. ఏది చేయాలన్నా తనని నాతో తీసుకువెళ్ళాలి. మా పేరెంట్స్కి నిజం చెప్పాలి. అన్నిటికీ ప్రిపేర్డ్గానే ఉన్నాను. ఫైనల్గా తన కోసం ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని వెతకాలి. నిన్న మైత్రి మీ పేరెంట్స్ ప్రపోజల్ గురించి చెప్పింది. బట్ అందులో మీ ఒపీనియన్ తనకు తెలియదు. నేను అడగడానికి ఒక రీజన్ ఉంది. యు నో వన్ థింగ్, ఇప్పుడు మైత్రి మిమ్మల్ని బావా అని పిలవడానికి కూడా భయపడుతోంది. బట్ నాకు అదే నిజం చేయాలనుంది. నాకు బ్రదర్గా ఉండడం మీకు ఇష్టమేనా అంటూ సూటిగా స్ట్రైట్ గా ఆయన కుట్టి ప్రపోజల్ పెట్టడంతో వెంటనే శిఖర్ మొహంలో నవ్వు చేరింది. అంత దూరం నుంచే మిస్సింగ్ ఫీల్ తో మైత్రిని చూస్తూ ముందు అమ్మకి నచ్చింది. మైత్రి గురించి మొత్తం తెలిసాక నాన్నకు చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరి ఇష్టంతో మొదటిసారి నా లైఫ్లో ఒక అమ్మాయిని భార్యగా ఫీల్ అయ్యాను. బట్ మైత్రి ఇష్టం లేకుండా చెల్లిగా నేను యాక్సెప్ట్ చేయలేను అంటూ శిఖర్ స్పష్టంగా రిప్లై ఇవ్వడంతో మైత్రికి ఇష్టం లేదని ఎవరు చెప్పారు అంటూ అడగడమే తక్కున తిరిగి చూసిన శిఖర్ కళ్ళలో స్పార్క్. అంటే మైత్రికి నేను ఇష్టమేనా అంటూ శిఖర్ తపన పడుతూ అడిగితే మీరు కాదు బ్రో, మైత్రికి ఒకే ఒక కోరిక బలంగా ఉంది. తనని ప్రేమించేవాడు తనకు భర్తగా రావాలని, ఇంట్లో అందరిలో అడ్జస్ట్ అవ్వకుండా తన ఇష్టాలని, తన నవ్వుల్ని కోల్పోకుండా బ్రతకాలని. ఆ భర్త మీరెందుకు కాకూడదు అంటూ పజిల్ బాక్స్ ముందు పెట్టేసరికి కోపం కన్ఫ్యూజన్ మిక్స్ చేసిన ఆత్రపు ఫీలింగ్స్ తో క్లారిటీ ఇస్తావా అన్నాడు పళ్ళు బిగించి. ఫ్యామిలీని కాదు అని మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, మా పేరెంట్స్ ఫేస్ చేస్తున్న భయం మీకు కూడా వస్తుందని మైత్రి భయం. ఆ భయాన్ని మీరు ఓవర్కమ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అంటూ చాలా సింపుల్ గా క్లారిఫికేషన్ ఇచ్చింది ఐరా. మైత్రి కొత్త ఫోన్లో నెంబర్స్ అన్ని చెక్ చేసి అందులో మిస్ అయిన బాలు నెంబర్ కూడా యాడ్ చేసిన రుద్ర, నువ్వు భయపడకుండా మీ అన్నయ్యతో మాట్లాడు. ఏదైనా చెప్పొచ్చు. దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.
అంటూ చెప్తున్న రుద్ర చేయి చుట్టి భుజానికి వాలి, నీకు కోపంగా లేదా అన్నయ్య అంటూ ఇబ్బందిగా అడిగితే, తన చేతిని చుట్టిన మైత్రి చేతి మీద చేతి నుంచి, నా చెల్లికి జీవితాంతం ఈ కంఫర్ట్ ఉండాలి. ఎంత కంఫర్ట్‌గా నువ్వు ఎవరి దగ్గరైతే ఉండగలవో అతనే నీ జీవితంలో ఉంటాడు. అది నా స్నేహితుడైనా, నీ బావైనా, ఇంకెవరైనా సరే అంటూ లోతైన అర్థంతో చెప్పిన ప్రేమకి రుద్ర భుజానికి మొఖం నొక్కేసుకొని మరింత గట్టిగా చేతిని చుట్టేసింది మైత్రి. ఆ మాటలకు చెవులు తీసుకొని మెదడుకెక్కించుకున్న చేతన్ ఆయన మీదనే కళ్ళు నిలిపి కావ్యకి ఫోన్ చేస్తే, మావయ్య అంటూ గంట కొట్టినట్టు టంగుమంది కావ్య గొంతు. అబ్బా! ఎందుకే అలా అరుస్తావు? అంటూ ఎయిర్‌పోర్ట్‌లో ఉండడంతో చిన్నగానే అడిగితే, అరవకుండా అడుగుతున్న మావయ్య మెత్తని స్వరానికి, "నువ్వు బాగానే ఉన్నావు కదా మావయ్య" అంటూ కంగారు మిక్స్ చేసిన పెద్ద గొంతుతో ప్రశ్నిస్తే, "బయటున్నాను. సెన్స్‌లెస్‌గా చేశావంటే ముఖం పగిలిపోతుంది" అంటూ సహజంగా కావ్యని తిట్టడానికి పొంగుకొచ్చే ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేస్తూ కష్టంగా చెప్తూ ఉంటే, "ఓహో! ఐ గాట్ ద పాయింట్. నాకు సెన్స్ ఆన్ అయింది మావయ్య. ఇప్పుడు నేనేమడిగినా నువ్వు నన్ను తిట్టవు. అవును కదా?" అంటూ ఉత్సాహంగా లాక్ చేయడానికి చూస్తూ ఉంటే, "పక్కనే వాష్‌రూమ్ ఉంది" అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్టు. వెంటనే దడుచుకుంటూ, "వద్దులే. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు మావయ్య. అమ్మమ్మకివ్వనా? అమ్మకివ్వనా? లేదంటే మీ బావగారికివ్వనా?" అంటూ మూతి బిగిస్తే, "బాగా ఎక్స్‌ట్రాలు ఎక్కువయ్యాయా నీకు? వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవా?" అంటూ పాయింట్ చేసేసరికి కావ్య మొహం వెలిగిపోయింది. "అంటే నువ్వు నా కోసమే ఫోన్ చేసావా?" అని వంటగదిలో నుంచి బయటకు దూసుకొచ్చి ఇల్లంతా ఎగిరి గంతులు పెడుతూ ఉంటే మిగతా వారంతా కావ్య వెరితనానికి వింతగా చూస్తున్నారు. "నువ్వెగరటం ఆపి బయటకొచ్చి నేనడిగేదానికి సైలెంట్‌గా ఆన్సర్ చెప్పవే" అంటూ చేతన్ వార్నింగ్ ఇవ్వడంతోనే ఒక్కసారిగా కిందకి దూకి బయటకి పరుగు పెట్టిన కావ్య, "వచ్చేసాను. చెప్పు మావయ్య" అంటూ అడిగింది ఉత్సాహంగా. "మీ నాన్న తర్వాత నువ్వు ఎవరి దగ్గర కంఫర్ట్‌గా ఉంటావే?" అంటూ రుద్ర మాటలు మనసులో పెట్టుకొని అడిగితే, "ఎవ్వరూ లేరు" అంది ఒక్కటే మాటగా కావ్య. తను ఏదో కోరుకుంటూ అడిగిన దానికి టక్కున వచ్చిన ఆన్సర్‌తో చేతన్ మొహం పాలిపోతే, "అదేంటి అలా అనేశావు? బావతో తప్ప ఇంకెవరి దగ్గర నువ్వు కంఫర్ట్‌గా ఫీల్ అవ్వవా?" అంటూ నీరసంగా అడుగుతూ ఉంటే, "నువ్వు అడిగింది జెండర్ డిఫరెన్స్ కోసమైతే నాన్న తర్వాత నేను ఎవ్వరి దగ్గర కంఫర్ట్‌గా ఉండను. మామూలుగా అడిగితే నాకు అమ్మ, అమ్మమ్మ, నాన్న ముగ్గురు ఒకటే" అంది క్యాజువల్‌గా. "జెండర్ డిఫరెన్స్ కాదు, నీ తలకాయ కాదు. అతి తెలివి ప్రదర్శించకుండా ప్రాపర్‌గా ఆన్సర్ ఇవ్వు. మీ నాన్నకి నాకు డిఫరెన్స్ ఏంటి? మీ నాన్న దగ్గరున్నట్టు నా దగ్గరుంటావా?" అని అడుగుతుంటే, "ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నాన్న దగ్గరున్నట్టు నీ దగ్గరెందుకుంటాను? నాకు నాన్న కన్నా నీ దగ్గరే ఎక్కువ కంఫర్ట్‌గా ఉంటుంది. నాన్న తర్వాత నాకు ఎవ్వరి దగ్గర అంత కంఫర్ట్ ఉండదు. బట్ నీ దగ్గరుంటే నాకు నాన్న కూడా అక్కర్లేదు. నాన్నేంటి, అమ్మ, అమ్మమ్మ కూడా అక్కర్లేదు" అంటూ గ్యాప్ లేకుండా టకటక చెప్పేసి, "అయినా ఇప్పుడిదంతా ఎందుకు అడుగుతున్నావు మావయ్య?" అంటూ చివర్లో అడిగితే, వసపిట్టలా బ్రేక్ లేకుండా ఇచ్చిన ఆన్సర్‌తో చేతన్ మనసులో వసంతరాగం పాడుతున్నట్టయితే ఛాతీ పొంగిన ఫీలింగ్‌ని అనుభూతి చెందుతూ ఛాతీ నిండుగా గాలి తీసుకొని వదులుతూ వినిపిస్తున్న ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌కి, "టైం అవుతోంది. ఉంటాను" అంటూ రెండే ముక్కలో చెప్తూ ఉంటే, "దేనికి టైం అవుతోంది మావయ్య?" అని వదలకుండా వెంటనే అడిగిన కావ్యకి, "జైపూర్ వెళ్తున్నాను" అంటూ ఆదమరపుగా చెప్పడమే. "జైపూర్ వెళ్తున్నావా?" అంటూ కన్నబేరి పగిలిపోయే రేంజ్‌లో అరిచి లోపలికి పరుగు తీస్తూనే, "మావయ్య మావయ్య, ప్లీజ్, నాకు జైపూర్ అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. నేను కూడా వస్తాను మావయ్య. ఇప్పుడే ముసలిదానికి చెప్తాను, నాకు టికెట్ వెయ్యి" అని కావ్య ఉబలాట పడిపోతూ ఉంటే, "అనవసరంగా వాగాను" అని తల కొట్టుకుని, "నోట్లో నుంచి ఒక్క మాట బయటకు వచ్చిందా దబ్బడం పెట్టి మూతి కుట్టేస్తా. పెడేయ్ ఫోన్" అంటూ అరిచి ఫోన్ కట్ చేస్తూనే శిఖర్ డొక్కలో పంచి విసిరిన ఐరా పాప యాక్షన్ సీన్ చూస్తూ ఫ్రీజ్ అయిపోయాడు చేతన్. "ఆహ్" అని అరుస్తూ గట్టిగా పడిన దెబ్బకి చిన్నగా మెలికలు తిరుగుతూ పొట్ట పట్టుకున్న శిఖర్ సిచ్యువేషన్ కి, "ఆంటీ, ప్లీజ్ కమ్ ఫాస్ట్" అని అరుస్తూ ఐరా పాప హడావిడి చేస్తూ ఉంటే అందరూ అలర్ట్ అయ్యి ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే వెళ్తున్న వాళ్ళ వెనకే, "దీని మెంటల్ బుర్రకి మళ్ళీ ఏదో అయింది" అనుకుంటూనే ఫాలో అయ్యాడు చేతన్. "శిఖర్, ఏమైందిరా? పొట్ట పట్టుకున్నావు? ఆ మొహం ఏంట్రా అలా అయిపోయింది?"
అంటూ చిన్నపాటి కంగారుతో కొంచెంగా ముడుచుకుపోయిన శేఖర్ మొహం పట్టుకుని నీలిమ గారు అడుగుతూ ఉంటే సున్నిత మనస్తత్వం కలిగిన రంజని గారు ఇంకాస్త కంగారు పడుతున్నారు. ఎప్పటిలా చనువు తీసుకొని ముందుకు అడుగు వేయలేక రుద్ర చేతిని మరింత గట్టిగా బిగించిన మైత్రికి కంగారు పడకు అంటూ నెమ్మదిగా చెప్తున్నాడు రుద్ర. డోంట్ వరీ ఆంటీ, జస్ట్ స్టమక్ పెయిన్. ఇప్పుడే వాటర్ తాగారు, అలా బయటపడింది. నైట్ మొత్తం ఏమీ తినలేదంట కదా, అందుకే గ్యాస్ అటాక్. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ కష్టం అంటూ సింపుల్ గా క్లారిఫికేషన్ ఇచ్చి అందరి టెన్షన్ తగ్గించడంతో పాటు మైత్రిని సెంటిమెంట్తో కొట్టి, మిస్టర్ రుద్ర, మీ ఫ్రెండ్ మీకోసమే రిస్క్ తీసుకుంటున్నారు. డూ సంథింగ్. డాక్టర్ పట్వానీ లేకుంటే మనం మేనేజ్ చేయలేమా అని జాలి ఫేస్తో కార్నర్ చేస్తూ రుద్రని సెంటర్ చేసింది ఐరా. ఓ సిద్ధి నెంకమ్మ, మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదుగా, కానీ ఇదంతా ఇప్పుడెందుకు చేస్తోంది అంటూ అర్థం కాని కన్ఫ్యూజన్తో కళ్ళు ఇంత చేసుకొని రుద్ర ఆన్సర్ కోసం చూస్తూ ఉంటే అప్పటికే మైత్రి కళ్ళు తడితేరాయి. ఒక్క క్షణం ఐరా పాప హైపర్ డ్రామాని అబ్జర్వ్ చేసిన మనోడు ఇట్స్ ఓకే, 2 days ఆగిరా అనేసి ఫైనల్ అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటే మైత్రి చేతిని రంజని గారి చేతిలో పెట్టి, నేది అనుకున్నది నీ నుంచి ఎప్పటికీ దూరం అవ్వదు అని ద్వంద్వార్థంలో మైత్రికి నెమ్మదిగా చెప్పి కంఫాస్ట్ అంటూ కదిలితే, మీకు ఇంత గొప్ప ఫ్రెండ్ దొరకడం రియల్లీ లక్కీ అంటూ పాజిటివ్గా మారిన సిచ్యువేషన్ కి శేఖర్కి చెప్తున్నా నీసానికి బీస్ట్ బాబునే ఇండైరెక్ట్ గా మెచ్చుకుంటూ, టేక్ కేర్ డాక్టర్ పట్వానీ, మీరు 2 days ఎలానో ఇక్కడే ఉంటారు కదా, బయట వాళ్ళంటే మా మైత్రికి కొంచెం ఇబ్బంది పడుతుంది, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ మరొక రిక్వెస్ట్ రూపంలో నెక్స్ట్ ప్లాన్ కూడా శేఖర్ బ్రెయిన్ లో పడేసి అది గమనించలేని స్థితిలో ఉన్న మైత్రి బుగ్గన ముద్దు పెట్టి అప్పటికే వెళ్లిపోతున్న చేతన్ వెనక పరుగులు పెట్టింది ఐరా కుట్టి. ఐరా అంత కాకపోయినా కొంత కంత్రి బ్రెయిన్ ఉన్న నీలిమ గారికి కూడా సగం సగం అర్థమైతే వస్తున్న నవ్వాపుకుంటూ కడుపు కడుపు మీద చేతి నుంచి, అప్పటి నుండి చెప్తూనే ఉన్నాను, ఆలోచిస్తూ తిండి మానేయకురా అని, విన్నావు కాదు అంటూ ఐరా సావిత్రి యాక్టింగ్ కి తన కన్నమ్మ యాక్టింగ్ కూడా జత చేసి బాధ నటిస్తూ మైత్రి కళ్ళు శేఖర్ మీద నిలిచేలా చేస్తే ఇంతటి డ్రామాలో తనేంటో తనకి ఏం అర్థమైందో తెలియని కన్ఫ్యూజన్ లో మిగిలిపోయిన డాక్టర్ బాబు మాత్రం మన వంటలక్క చూపులు తాకేసరికి సిచ్యువేషన్ మొత్తం సింక్ చేసుకుంటూ, నువ్వు మామూలు దానివి కాదైరా, వామ్మో, క్షణంలో నన్ను పేషెంట్లా మార్చేసి అన్నగా ప్రమోషన్ ఇచ్చేశావు, ఇప్పుడు ఇది నిలబెట్టుకోవడం నా చేతిలోనే ఉంది అనుకుంటూనే ఐరా కోసం చూశాడు. పరిగెత్తుకుని ఫాస్ట్ గా వచ్చి కావాలని గుద్దుకుంటూ ముందుకు వెళ్తున్న ఐరా పాప చేయి పట్టుకుని ఆపి గుడ్లు మిటకరించి చూసిన చేతన్ని, హూ ఆర్ యు మ్యాన్ అని గంటు పెట్టుకున్న మొహంతో క్వశ్చన్ చేస్తూ మన ఇద్దరి మధ్య మాటలు లేవు అంటూ చెప్పకుండానే ఐరా పాప చెప్తూ ఉంటే, పాపం కదూ మైత్రి అన్నాడు ఉడికిపోతున్న మొహంతో. డాక్టర్ శేఖర్ పట్వానీ నాకు సీనియర్ అండ్ గైడర్, గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫ్యామిలీ, గుడ్ అండర్స్టాండింగ్ పర్సన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రేమిస్తున్నాడు. మా అత్త కూతురికి బెస్ట్ మ్యాచ్ అంటూ కన్ఫర్మ్ చేసి, ఆయన పక్క వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ నీకెందుకు మ్యాన్ అని కయ్యమంటూ చేతిని వదిలించుకుని వెళ్ళిపోయింది ఐరా. మరి ఐరా పాప ఇచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మన డాక్టర్ బాబు తన టాలెంట్ వాడి వంటలక్కని బుట్టలో పడేసి నిలబెట్టుకుంటాడా? మన ఐరా బేబీ మంకీ వేషాలన్నీ బీస్ట్ బాబు చూపు నుంచి తప్పించుకున్నాయా, లేక జైపూర్లో ల్యాండ్ అయ్యాక పాప మంకీ వేషాలకి బాబు అల్లరి పనులతో రివార్డ్ దొరకనుందా? మైత్రి శిఖర్ జంటని ఇక్కడ సెట్ చేస్తే ఐరా రుద్ర జంట అక్కడ సెట్ అవుతుందా? ఈ సింగిల్ చింతకాయ చేతన్ మనసు కావ్యపై ప్రేమ కావ్యాలు రాసేదెప్పుడో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.